హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏం రెసిపీ అనుకుంటున్నారా? చికెన్ తందూరి. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి 2 టైమ్స్. క్లీన్ చేసుకున్నాక అందులో పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, తందూరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది నేను ఇక్కడ మర్చిపోయాను, మీరు వేసుకోండి. కొంచెం పెరుగు, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి, కలర్ బాగా వస్తుంది కదా, అందుకోసం. ఇక్కడ అన్నీ వేసేసాక బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్నాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం తందూరి చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టుకొని బాగా కలుపుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వరుసగా ముక్కలు వేసుకోవాల్సిందే. ఇలా ముక్కలు వేసుకున్నాక అవి అట్లా ఇట్లా తిప్పుకోవాలి బాగా కాలేటట్లు. అవి బాగా కాలినాక ఇట్లా ఒక గిన్నెలో కానీ సర్వలో కానీ ఇట్లా వేసుకొని ఒక పొయ్యి మీద నిప్పులు పెట్టుకొని ఒక బౌల్లో తీసుకొని మధ్యలో నిప్పులు పెట్టాలి. ఎందుకంటే తందూరి ఫ్లేవర్ రావాలి కదా, అందుకు. ఆ నిప్పులలో గీ యాడ్ చేయాలి. గీ వేసేసినాక చూడండి ఆ పొగ ఎంత బాగా వస్తుందో లోపల. ఆ పొగ బయటికి పోకోకుండా పెట్టుకోవాలండి, అది పోతే తందూరి ఫ్లేవర్ పోతుంది. అందుకు అట్లే పెట్టుకొని ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ తర్వాత అవి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో రుచికరమైన కలర్గా ఉంది కదా, రుచికరమైన తందూరి చికెన్ తందూరి రెడీ. చూడడానికి ఎలా ఉంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. నేను చాలా బాగా చేస్తాను తందూరి, 3 టైమ్స్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.